హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జాను ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు. జరిగిన దానికి నన్ను క్షమించి జాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, నువ్వేం తప్పు చేసావు వివేక్ అని జాను అంటూ ఉంటుంది. ఆ తల్లి కడుపున కొడుకుగా పుట్టడమే నా తప్పు, ఎందుకంటే నిన్ను కేసులో ఇరికించాలని చూసింది మా అమ్మే అని చెప్పి వివేక్ జానుకి నిజం చెప్పేస్తాడు. నేను ఆవిడతో వినయంగానే ఉంటున్నాను కదా, మరి ఎందుకు ఆవిడ నా మీద అంత కక్ష పెంచుకుంటున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నువ్వు ఆవిడ ఏం తప్పు చేసినా కూడా మౌనంగా ఉంటున్నావు కదా, అదే నువ్వు చేసిన తప్పు. నువ్వు మరోలా ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత దేవి అని చాటుగా ఉండి వివేక్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వింటూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్ జానుతో, ఇప్పటి వరకు జరిగింది వదిలేసే జాను, ఇక నా పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయానికి రాబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా వివేక్ అని చెప్పి మనసులో జాను అనుకుంటూ ఉంటుంది. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని జాను అనుకుంటూ ఉండగా వివేక్ మనసులో, సారీ జాను, నేను నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ మన పెళ్లి జరిగేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీడు పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు. ఇంతకీ వీడు ఏం చేయబోతున్నాడు, నన్ను కాదని ఏం చేస్తాడు అని దేవి అని కంగారు పడిపోతూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మనీషా దేవి అని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఏంటి రాత్రి వీరవనితలాగా DNA టెస్ట్కి సిద్ధమన్నావు, మరి ఉదయం ఏమీ మాట్లాడవేంటి? ఉదయం నుండి నీ నాటకం నేను కూడా చూస్తూనే ఉన్నాను. పిల్లల్ని లవకుశల్లాగా రెడీ చేయడం, సెల్ఫీలు దిగడం, ఇవన్నీ చేస్తున్నావు కదా అని చెప్పి పోటీ నుండి నువ్వు తప్పుకునేటట్టయితే తప్పు చేశానని ఒప్పుకొని తప్పుకో అని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి, మీరు నింద వేసింది నందన్ కుటుంబం వారసుడి మీద, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిందను నేను సహించను, పోటీకి నేను సిద్ధమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు బయలుదేరితే అపాయింట్మెంట్ టైంకి చేరుకోగలమని చెప్పి నీ కొడుకు నువ్వు ఇద్దరు రెడీగా ఉన్నారా అని మనీషా అంటూ ఉంటే, నేను కూడా రెడీగా ఉన్నానమ్మా అని చెప్పి జున్ను అక్కడికి వస్తాడు. ఎక్కడికో వెళ్ళాలని చెప్పావు కదమ్మా, ఎక్కడికి అని జున్ను అంటూ ఉంటే, నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయ జున్ను, మేము కూడా వస్తున్నామని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక ఆ తర్వాత మనీషా లక్ష్మిని మరింత రెచ్చగొడుతూ, ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కాదు, ఒక్కసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత నీ లెక్కల్ని సరిచేస్తాను. నువ్వు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని చూస్తున్నావు, నా స్థానంలోకి రావాలని చూస్తున్నావు, మిత్ర గారికి దగ్గర అవ్వాలని చూస్తున్నావు, అందుకే అన్ని లెక్కలు కూడా సరిచేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు అన్ని లెక్కలు సరిచేస్తూ ఉంటే నేను కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటాను అనుకుంటున్నావా? నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయబోతున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడుతుంది. చూడు, ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఇలాగే నీ చేతులు కాళ్ళు మాట్లాడకుండా చేస్తాను, జాగ్రత్త అని చెప్పి లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి, మనీషా, జున్ను వీళ్ళు ముగ్గురు కలిసి కారులో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు. ఒక ఆడదాని మీద నింద పడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలిగారు అంటూ లక్ష్మి తనని ప్రశ్నించిన విషయాన్ని మిత్ర గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటారేంటండి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. నాన్న, మనీషా మమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది, మీరు కూడా వస్తారా అని చెప్పి జున్ను అడుగుతాడు. అలాంటి ప్లేస్కి మిత్ర రాకూడదులే, ఎందుకంటే మిత్రకి ఆల్రెడీ రిజల్ట్ తెలుసు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఎలాంటి చోటుకి, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఏం లేదులే పద అంటూ ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మిత్ర మనసు మారిపోయే ప్రమాదం ఉంది. మొదటి నుండి జున్నుకి DNA టెస్ట్ చేయించడం మిత్రకి ఇష్టం లేదు అని చెప్పి పదండి టైం అవుతుంది అంటూ హడావిడి చేస్తూ లక్ష్మిని జున్నుని కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంది. ఇక అరవింద మిత్ర దగ్గరికి వచ్చి, ఇంకా నువ్వు మౌనంగా ఉండడంలో అర్థం లేదు మిత్ర, లక్ష్మికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు అలా ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నావు అని చెప్పి నిలదీస్తూ ఉంటే, ఏంటి మామ్, నువ్వు కూడా నన్నే అంటున్నావా? తప్పు చేసింది లక్ష్మి అయితే నన్ను అంటున్నావేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద, చూడు మిత్ర, ఒక ఆడదాన్ని బాధ పెడితే ఏ మగాడు కూడా మనశ్శాంతి పొందలేడు. నువ్వు లక్ష్మిని ద్వేషిస్తూ ఏం కోల్పోతున్నావో నీకు తెలియడం లేదు. ముందు ముందు నువ్వేం కోల్పోయావో నీకే తెలుస్తుంది. ఒక తల్లిగా నేనేమి నీకు శాపం పెట్టట్లేదు.
నా బాధ చెప్పుకుంటున్నానంటూ అరవింద లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ ఏదో ఒకటి అని వెళ్ళిపోయింది, మీరు కూడా ఏదో ఒకటి అనండి డాడీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జయదేవ్, చూడు మిత్ర, మన కళ్ళు మాత్రమే నిజాన్ని చూస్తాయి, అదే చెవులు మోసాన్ని వింటాయి. చెవులతో విన్నదానికంటే కళ్ళతో చూసిందే నిజమవుతుంది. నువ్వు లక్ష్మి విషయంలో మోసం చేసిందని అంటున్నావు, మరి ఆ మోసం వెనకాల ఉన్న నిజమేంటో ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు మిత్ర అని చెప్పి జయదేవ్ ఇంతకు మించిన నేను చెప్పలేనంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మరోపక్క లక్ష్మి, జున్ను, మనీష ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఫామ్ ఫిల్ చేయమని చెప్పి రిసెప్షన్లో ఉన్న ఒక ఆవిడ అంటూ ఉంటుంది. లక్ష్మి డీటెయిల్స్ ఫిల్ చేస్తూ ఉంటే బాబు ఫాదర్ పేరు ఏంటని చెప్పి రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటుంది. అది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అని చెప్పి మనీష వెటకరంగా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ, ఎందుకమ్మా నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చావు? నాకు హెల్త్ అంతా బాగానే ఉంది కదా, పోనీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. జున్ను, కాసేపు అయితే అన్నీ నీకే తెలుస్తాయి పద అంటూ మనీష జున్నుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇక ఉన్నట్టుండి ఇంటికి సంజన రావడంతో, ఏంటి సంజన ఇలా వచ్చావని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పాడు, అయినా కూతురు ఇంటికి వస్తే ఎలా ఉన్నావని అడగాల్సింది పోయి ఎందుకు వచ్చావని అడుగుతున్నావేంటి మామ అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. నువ్వు బాగానే ఉన్నావు కదనే, ఇంకా ఎలా ఉన్నావని ఎందుకు అడగడం? మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మన్నాడంటే ఓదార్చడానికి అయి ఉంటుంది, వెళ్ళి మీ అన్నయ్యని ఓదార్చు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. తర్వాత సంజన వివేక్ని కలుస్తుంది. ఏంటన్నయ్య, అమ్మ నిన్ను ఓదార్చమంటుంది, ఏం జరిగిందని సంజన అంటూ ఉంటే ఇక హోటల్లో జానుని కావాలని దేవి అని మనీష ఇద్దరూ కలిసి ఇరికించిన విషయాన్ని వివేక్ జానుకి చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.